అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మేము మా బావ వాళ్ళతోటి చెన్నూరు పోషమ్మ దగ్గరికి వచ్చాము. ఇక్కడ పబ్లిక్ అయితే చాలా హెవీగా ఉంది, మస్తు క్రౌడ్ ఉంది. దర్శనం చేసుకోవాలన్నా కానీ చాలా అంటే చాలా టైం పట్టేలా ఉంది. హాయ్ 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 మామా, హాయ్ మామా. ఇక్కడ మా బావ వాళ్ళు మేకను జడితిస్తున్నారు. చూడండి మా అల్లుడు ఎలా చూస్తున్నాడో. కళ్ళు ఇట్లా అంటే ప్రతి పోషమ్మ దగ్గర ఇట్లా కళ్ళు ఆరగియాలి అన్నమాట ఖచ్చితంగా. మా అల్లుడిని మందలిస్తే అగో ఆపు 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 అని అంటుండు. నా సొల్లు వినలేకపోతుండు. సో ఆగు ఆగు అని చెప్తుండు, మళ్ళీ స్మైల్ ఇస్తుండు. లాస్ట్కి అయితే మన మేక వచ్చేసి జడితిస్తుంది. చూడండి, రైట్ జడితిచ్చేసింది. కథం దాన్ని తీసుకెళ్ళి కట్ చేస్తారు. మా అక్కతోటి చిన్న అంటే చిన్న కామెడీ అయింది, నవ్వుతుంది చూడండి. ఇట్లా ఆరగిస్తాం ప్రతి పోషమ్మ దగ్గర, అది మా సాంప్రదాయం అన్నట్టు. ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకి చాలా అంటే చాలా బాగా తెలిసి ఉంటుంది పోషమ్మ దగ్గర ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పేసి. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు చాలా అంటే చాలా వైభవంగా చేసుకునేది అన్నట్టు ఇది. ఈ సీజన్ వస్తే అంటే సమ్మర్ ఎండింగు, వర్షాకాలం స్టార్టింగ్లో చేసుకుంటారు. మా అల్లుడును మా మామయ్య దేవునికి మొక్కిపిస్తుండు. చూడండి మా మామయ్య మా అల్లుడిని. ఆహాహా, బ్లడ్ ఎట్లుందో చూడండి, ఎన్ని ఏటలు తెగుతున్నాయో, ఎన్ని కోళ్ళు తెగుతున్నాయో, మొత్తం బ్లడ్ బ్లడ్ బ్లడ్. చెన్నూరు పోషమ్మ కాడ సంచి వచ్చింది. మా అన్నయ్య మా బాబాయ్, మా అన్నయ్య ఒకటే తెచ్చిండు. ఏ నేను పడేస్తా, నేను కడతా పట్టు. మా మమ్మీ ఇట్లా కలరింగ్ మొత్తం కలరింగ్ మొత్తం ఇంకోటి ఉన్నాయా? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు.